మనం శరీర ఉష్ణోగ్రత నార్మల్ ఎంత అన్నప్పుడు 37.4 డిగ్రీస్ సెల్సియస్ అని కానీ 98.6 డిగ్రీస్ ఫారెన్హైట్ అని కానీ చెప్తూ ఉంటాము. కానీ నిజానికి ఈ సమయంలో మీరు శరీర ఉష్ణోగ్రత చూసుకున్నట్టయితే కరెక్ట్గా ఖచ్చితంగా ఇది నార్మల్ అని చెప్పడానికి ఇంతే శరీర ఉష్ణోగ్రత అందరికీ ఉండదు. అంటే రోజులోనూ వ్యక్తిని బట్టి కొంత వేరియేషన్స్ అనేది టెంపరేచర్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా నెంబర్స్ ఇచ్చే బదులు ఒక రేంజ్, అంటే ఒక 1-2 డిగ్రీస్ అటు ఇటుగా ఒక రేంజ్ అనేది ఇస్తామన్నమాట. దీని మూలంగా కొంచెం పెరిగినా తగ్గినా కూడా కంగారు పడకుండా ఉంటారు సాధారణ ప్రజలు. సో ఈ రేంజ్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే సాధారణంగా 37 to 38 డిగ్రీస్ సెల్సియస్ కానీ, అలాగే 97.6 నుంచి దాదాపుగా 99.8 డిగ్రీస్ ఫారెన్హైట్ వరకు కూడా నార్మల్ టెంపరేచర్గానే పరిగణించవలసి వస్తుంది. అంటే ఈ రేంజ్ అంతా కూడా నార్మల్ శారీరక ఉష్ణోగ్రత నార్మల్గా ఉన్నట్టే మనం పరిగణించవలసి వస్తుంది. మరి ఫీవర్ అని ఎప్పుడు అంటాము, జ్వరం అని ఎప్పుడు అంటాము అంటే 100 డిగ్రీల ఫారెన్హైట్ దాటిన తర్వాత సాధారణంగా జ్వరం వచ్చింది అంటాము. అలాగే సెల్సియస్లో చూసుకున్నట్టయితే 38.2, 38.4 డిగ్రీస్ కన్నా పెరిగినప్పుడు జ్వరం వచ్చింది అంటాము. మరి శరీర ఉష్ణోగ్రత అనేది రోజులోనూ మనిషిని బట్టి మారుతూ ఉంటుందా అంటే మారుతుందనే చెప్పుకోవాలి. సాధారణంగా ఫీవర్కి ఎక్కువగా ఎవరైనా రికమెండ్ చేసే ట్యాబ్లెట్ పారాసిటమాల్. ఇది జ్వరాన్ని, ఉష్ణోగ్రతని చక్కగా తగ్గిస్తుంది. పారాసిటమాల్ కాకుండా కొన్ని ఇతర యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్యాబ్లెట్స్ అంటే ఐబుప్రోఫెన్ కానీ, నెప్రాక్సిన్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉన్నా కూడా వాటికంటే ఎప్పుడూ పారాసిటమాల్ని ప్రిఫర్ చేయటం అనేది మంచిది. ఎందుకంటే పారాసిటమాల్తో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. చక్కగా జ్వరాన్ని తగ్గించడానికి ఇది ఒక మంచి ఔషధం కూడా. ఒక లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు తప్ప పారాసిటమాల్ అనేది ఎవరైనా కొంచెం తక్కువ వర్రీస్తో వేసుకోవచ్చు. ఏదేమైనా కానీ మోతాదు చూసుకోవటం ముఖ్యం. చిన్నపిల్లల్లో మెటబాలిజం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల్లో కొంచెం పెద్దవారి కన్నా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక పెద్దవారిలో కూడాను బాగా వృద్ధుల్లో అంటే 65-70 సంవత్సరాలు దాటిన తర్వాత మెటబాలిజం, జీవక్రియలు కొంచెం స్లో అవుతాయి కాబట్టి టెంపరేచర్ జనరల్గా శరీర ఉష్ణోగ్రత మామూలు అడల్ట్స్ కన్నా కొంచెం తగ్గుతుంది. వారిలో సహజంగానే శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఈ బేస్ లైన్ ఎవరికి ఎంత ఉంది అనేది ఎప్పుడైనా ఏ జబ్బు లేనప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు 4-5 సార్లు చెక్ చేసుకున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత బేస్ లైన్ రేంజ్ అనేది మనిషి అర్థం చేసుకోవచ్చు. ఇక వయసు విషయం అలా ఉంచితే మగ ఆడవారిలో కూడా చిన్న తేడాలు ఉంటాయి. ఉదాహరణకి ఆడవారిలో ఓవ్యులేషన్ టైంలో అంటే నెక్స్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ కన్నా 14 రోజుల ముందు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక రోజులో వేరియేషన్స్ చూసుకున్నట్టయితే రోజు గడిచే కొద్దీ పొద్దున కన్నా సాయంత్రానికి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పొద్దుటి నుంచి సాయంత్రానికి మన మెటబాలిజం, జీవక్రియలు అనేవి మొదలవుతాయి కాబట్టి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే బయట ఉష్ణోగ్రతను బట్టి శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. మనకి జ్వరం వచ్చిందేమో అని అనిపించినప్పుడు కొన్ని ఇండికేషన్స్ వచ్చి డౌట్ వచ్చి మనం టెంపరేచర్ చెక్ చేసుకుంటాం. అలసిపోయినట్టు ఉంటాం, ఒళ్ళు నొప్పులు లేదా గొంతు నొప్పి కానీ, కళ్ళు మండటం, విపరీతమైన నీరసం, నిస్సత్తువ, ఒళ్ళు వెచ్చగా ఉంటాం, ఇలాంటివన్నీ మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం టెంపరేచర్ మెజర్ చేస్తాం. మెజర్ చేసే విధానాల్లో కూడా నోట్లో థర్మోమీటర్ పెట్టుకొని మెజర్ చేసేది ఒకటైతే, నుదుటి మీద ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్, ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్ వాడుతున్నాం కదా, అలాగే అన్కాన్షియస్గా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి రెక్టల్ థర్మోమీటర్స్ అని వాడుతుంటారు. ఇక మామూలుగా మనం ఇంట్లో ఉన్నప్పుడు చూసుకుని అయితే ఎక్కువగా చెవిలో పెట్టే థర్మోమీటర్, చిన్నపిల్లలకైతే చెవిలో పెట్టి చూసే థర్మోమీటర్ పీడియాట్రిషియన్స్ వాడుతుంటారు. నుదుటి మీద పెట్టే థర్మోమీటర్ కానీ, నోట్లో పెట్టే థర్మోమీటర్ కానీ మనం వాడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి చంకలో పెట్టేవి చిన్నపిల్లలు కదిలిపోతున్నట్లయితే వారికి అది కూడా వాడటం అనేది జరుగుతుంది.